హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎలాంటి పిండి రుబ్బుకోకుండా నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకుని, అది కూడా ఎలాంటి ఖర్చు లేకుండా మిగిలిన అన్నంతోనే మనం టేస్టీగా ఉండే వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను ఈ రోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఈ వడలను పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేయచ్చు అనమాట. అలాగే మార్నింగ్ టైం కూడా ఎలాంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీకరమైన వడలను మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మరి వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి ఒక కప్పు రాత్రి మిగిలిపోయిన అన్నం అండి. ఇదైతే మార్నింగ్ మాకు ఇంత మిగిలిందనమాట. ఈ విధంగా మిగిలిన అన్నాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఎలాంటి నీళ్లు యాడ్ చేయకుండానే దీన్ని మనం ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. నాకు ఇంత బ్లెండ్ అయిపోయిందండి. ఈ విధంగా మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. నీళ్లు మాత్రం యాడ్ చేస్తే పిండి అనేది లూజ్ అయిపోయి వడలు అనేవి ఆయిల్ పట్టేస్తాయి. అందుకని నీళ్లు మాత్రం అసలు యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అందులోనే 2 కప్పుల ఈ విధంగా చిన్న కప్పులు ఉంటాయి కదా, దాంతో పెరుగుని తీసుకోవాలన్నమాట. ఈ పెరుగుతోనే మనకి పిండి అనేది కొంచెం లైట్ గా లూజ్ అయిపోతుందండి. అందుకని వాటర్ని మాత్రం అసలు యాడ్ చేసుకోకండి. ఈ పెరుగుని గడ్డలు లేకుండా ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం మిగిలిపోయిన అన్నాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అందులో వేసుకోండి. అదే కప్పుతో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకోండి. అలాగే అందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు మైదాని కూడా యాడ్ చేసుకోండి. మీకు మైదా పిండి నచ్చదు అనుకుంటే మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండినైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలాంటి నీళ్లు యాడ్ చేయకుండానే ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. నీళ్లు వేసి గనక పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకని నీళ్లు మాత్రం అస్సలు యాడ్ చేసుకోకండి. నేను తీసుకున్న అన్నానికి వేసిన పెరుగు మొత్తం క్వాంటిటీ మొత్తం కరెక్ట్ గా సరిపోయిందండి. ఎక్కువ గట్టిగా కాలేదు, అలాగని ఎక్కువ పలస కూడా కాలేదు, కరెక్ట్ గా సరిపోయింది. నేనైతే ఎలాంటి యాడ్ చేయట్లేదు. మీకు గనక కొంచెం ఎక్కువ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం లైట్ గా పెరుగును మాత్రం యాడ్ చేసుకోండి. అది కూడా ఎక్కువ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తేనే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. వడపిండి ఎట్టుంటుంది, గట్టిగా ఉంటుంది కదా, అదే విధంగా ఈ పిండి కూడా అలాగే ఉండాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది గట్టిగా ఉండాలన్నమాట. మీకు పిండి లూజ్ అయిందో లేదంటే గట్టిగా అయిందో అని తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి చేతిని నీళ్ళలో తడిపేసుకొని ఒకసారి ఉండలాగా చేసుకొని వడలాగా ఒత్తుకోండి. వడ పగిలినట్టు వస్తే అతుక్కోకుండా పిండి గట్టిగా అయిపోయినట్టు అప్పుడు కొంచెం లైట్ గా పెరుగుని యాడ్ చేసుకుని అప్పుడు బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నా కదా, నా ఉండ అయితే మంచి పర్ఫెక్ట్ గా వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదని తెలుసుకోవడానికి ఈ విధంగా చిన్న గారిని అందులో వేసుకుంటే ఈ విధంగా బుడగలు రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా హీట్ అయినట్టు ఆయిల్ అనేది. చేతిని ఈ విధంగా తడి చేసుకొని వడల్లాగా వేసుకోవాలన్నమాట. చేతిని తడి చేసుకుంటేనే గారెలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి, లేదంటే మన చేతికి అతుక్కుపోయింది పిండి అనేది. అందుకని చేతిని తడి చేసుకొని ఈ విధంగా అందులో వేసుకోండి. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వడల్లాగానే వేసుకోండి. బోండాలాగా వేసుకుంటే మధ్యలో పిండి అనేది కొంచెం పిండి లాగానే అనిపిస్తుంది. ఈ విధంగా వడల్లాగా వేసుకుంటేనే లోపల వరకు పిండి అనేది మంచిగా ఉడికేస్తుంది అనమాట. అందుకని వడల్లాగానే వేసుకోండి. పిండి మొత్తాన్ని ఈ విధంగా నేను చూపించిన విధంగానే వేసుకోండి. కలుపుకోవడానికి వీలున్నట్టు విధంగా వడలను వేసుకోండి. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మంటని హై టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మన వడలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మొత్తాన్ని. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకోండి. చూసారు కదా, మన వడలు అనేవి అసలు ఆయిల్ పట్టకుండా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయో. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ అయితే. ఎలాంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా మిగిలిన అన్నంతోనే మనం టేస్టీగా ఉండే వడలను ప్రిపేర్ చేసుకున్నాం. ఎలాంటి కష్టం లేకుండా ఎలాంటి ఆలోచించకుండా ఇన్స్టెంట్ గా చేసుకునే వడలు అన్నమాట ఇవి. ఇక టేస్ట్ విషయానికి వస్తే అసలు టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేవు, మస్తు టేస్ట్ ఉన్నాయి అసలు వడలు అయితే. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే 1కి 4 లాగిచ్చేస్తారు, అంత బాగున్నాయి అనమాట. మరి లేట్ అయ్యేందుకు మీరు కూడా మిగిలిన అన్నంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో అని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.